కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడులన్నీ కట్టుకథలేనా? గ్లోబల్ సమ్మిట్ లో ప్రకటించిన పెట్టుబడుల గురించి చెప్పిన విషయాలన్నీ కూడా ఫేకేనా? సీఎం రేవంత్ రెడ్డి ఎంఓయూలు చెప్పిన తర్వాతే ఆ కంపెనీలు పుట్టాయి. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడులన్నీ కట్టుకథలేనా? ఎంఓయూల గురించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి డల్లాస్ లో, హార్వర్డ్ యూనివర్సిటీలో, అలాగే గ్లోబల్ సమ్మిట్ లో ప్రకటించిన పెట్టుబడుల గురించి చెప్పిన విషయాలన్నీ కూడా ఫేకేనా అంటే ఖచ్చితంగా అవన్నీ ఫేక్ అంటున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ రోజు తన బంజారాహిల్స్ స్టేట్ కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ పెట్టుబడులు ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పెట్టుబడులు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎంఓయూలు గాని పెట్టుబడులు గాని ఇవన్నీ కూడా వీటికి సంబంధించి కొన్ని వివరాల్ని ఆమె ప్రూఫ్స్ తో సహా బయటపెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఎక్స్ వేదికగా కూడా ఆమె పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఏంటో మనం చూసే ముందు ఈ పెట్టుబడులన్నీ ఒక ఫేక్. ఇందులో కొన్ని పెట్టుబడులు అయితే అసలు కంపెనీలే లేవు, ఎంఓయూ కుదుర్చుకున్నాక కంపెనీ పుట్టింది. కొన్నిటికైతే కనీసం ఆన్లైన్ లో వాళ్ళ వెబ్సైట్ కూడా లేదు. వాళ్ళ ఏ కంపెనీ అయినా మనకు తెలుసు, ఒక కంపెనీ పెడితే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పక్కాగా తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా ఒక వెబ్సైట్, ఆ కంపెనీ డీటెయిల్స్ తెలియాలన్నా, ఆ కంపెనీకి సంబంధించి ఎన్ని కోట్ల వాల్యూ తెలియాలన్నా మనకు ఆన్లైన్ లో వాళ్ళకి సంబంధించి ఒక వెబ్సైట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు చెప్పిన దాని ప్రకారం కొన్ని కంపెనీలైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తరువాత ఏవైతే ఎంఓయూలు గూర్చి చెప్పిన తర్వాతే ఆ కంపెనీలు పుట్టాయి. కొన్నిటికి ఆన్లైన్ లో కనీసం వాటికి సంబంధించి ఒక వెబ్సైట్స్ కూడా లేవు. కొన్ని మాత్రం మార్కెట్ వాల్యూ కంటే చాలా ఎక్కువ మొత్తంలో, ఉన్న వాల్యూనే ఇంత కానీ ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామని అవి చెప్పినట్లుగా ప్రూఫ్స్ తో సహా ఏవైతే రేవంత్ రెడ్డి చెప్పారో వాటికి సంబంధించిన పేర్లతోనే వాటి వివరాలన్నీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అవి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కవిత ఏమని కామెంట్స్ చేసినారు, ఎందుకు అవి ఫేక్ అంటున్నారు, వారి మాటల్లో అలాగే ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంపెనీ అలాగే పెట్టుబడులు వీటికి సంబంధించి ఎంఓయూలలో ఉన్న అసత్యాలేంటో, ఏమని ఎక్స్ వేదికగా తను ఇవన్నీ కూడా ఒక ఫేక్ అన్న విషయం చెప్పిందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ విత్ ఫేక్ ఎంఓయూస్ అండ్ బోగస్ కంపెనీస్. వీటికి సంబంధించిన వివరాలు డీటెయిల్ గా చూస్తే, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ప్రాజెక్ట్ వాల్యూ ఇంటర్నేషనల్ మీడియా అండ్ స్మార్ట్ టెక్నాలజీ హబ్ ఇది. ప్రాజెక్ట్ ఎంఓయూ వాల్యూ 1,00,00,000 కోట్లుగా చూపిస్తున్నారు. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30,000 కోట్లే. ఉన్నది 30,000 కోట్లు కంపెనీకి సంబంధించి, కానీ దాన్ని 1,00,000 కోట్లుగా మనకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఎట్లా చెప్పగలరు? ఇది ఫేక్ న్యూస్. అసలు దీంట్లో వాస్తవమే లేదు అన్న విషయం చెప్పినారు. ఇంకా నెక్స్ట్ AGIDC సింగపూర్ కంపెనీ. తెలుసు, సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ సమ్మిట్లలో పెట్టుబడుల గురించి ప్రకటించిండ్రు. లక్షల కోట్లలో పెట్టుబడులు మన రాష్ట్రానికి రానున్నాయనే వార్త చెప్పినారు. అయితే ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ ఇందాక మనం చూసినట్లు పెట్టుబడి వాల్యూ ఇక్కడ 1,00,000 కోట్లను చూపిస్తున్నారు, కానీ ఆ కంపెనీ వాల్యూనే 30,000 కోట్లు. అలాగే ADIGC సింగపూర్ గేట్వే 67,000 కోట్ల డేటా సెంటర్ అలాగే ఎంఓయూ కుదిరింది. కానీ ఈ కంపెనీకి సంబంధించి వెబ్సైటే లేదు. ఆ కంపెనీ వివరాలు చూద్దామంటే ఆన్లైన్ లో కనీసం వెబ్సైట్ కూడా వీళ్ళకు దిక్కులేని పరిస్థితి. సో ఈ కంపెనీకి సంబంధించి అది చెప్పిండ్రు. నెక్స్ట్ ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ 70,000 కోట్లు. కానీ ఈ కంపెనీ గతేడాదే రిజిస్టర్ అయింది. అప్పుడే 70,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. ఇది రిజిస్టర్ అయ్యి ఎగ్జాక్ట్లీ 1 year కావస్తుంది, కానీ పెట్టుబడి పెట్టబోయేది 70,000 కోట్లు అన్నట్లుగా చూపెట్టడం జరిగింది. అమెరికా, బ్రెజిల్లో కూడా ఇట్లాంటి భారీ ఎంఓయూలు ప్రభుత్వం చేసుకుంది, కానీ అవన్నీ కూడా ఫేకే. ఇట్లనే కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నాక కంపెనీ పుట్టినట్లు ప్రూఫ్స్ చూపించిండ్రు. అట్లాగే ఇంకొన్ని విషయాలు ఏంటంటే, కుందూరు జయవీర్ రెడ్డి సంస్థ, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి కుందూరు జయవీర్ రెడ్డి సంస్థ 5,600 కోట్లు పెట్టుబడులు. భరత్ గరుడ, SLR, RCT 2,000 కోట్లకు పైగా. కానీ పెడప్ క్యాపిటలే 10 లక్షలు. ఉన్నది 10 లక్షలు అయితే 2,000 కోట్లకు పైగా పెట్టుబడుల్ని చూపిస్తున్న పరిస్థితి. సో ఇది ఒక పెద్ద ఫేక్ న్యూస్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మేటట్టు ఇది లేదు. ఉర్సా క్లస్టర్స్ 500 కోట్ల ఎంఓయూ చేసుకుంది. ఇదైతే ఇంకా సెన్సేషన్ న్యూస్ అని చెప్పాలి. ఈ కంపెనీస్ అన్నిట్లలో
ఈ ఉర్సా క్లస్టర్స్ 500 కోట్ల ఎంఓయు ప్రకటించిన తర్వాత కంపెనీ రిజిస్టర్ అయినట్లు డేట్ తెలుస్తోంది. తన రీసెర్చ్ లో జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన రీసెర్చ్ లో ఈ ఎంఓయు ఏదైతే ఉర్లా క్లస్టర్స్ 500 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రకటించిన తర్వాత ఆ కంపెనీ రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తోంది. సో ఈ కంపెనీ వివరాలు మొత్తం సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఇట్లా కల్వకుంట్ల కవిత పంచుకున్నారు. అలాగే తను దీంతో పాటు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ యువత అందరూ ఈ కంపెనీలు నిజమైతే, ఈ పెట్టుబడులు నిజమైతే ఎంతమంది యువతకి వీటి ద్వారా ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, ఈ మాట కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పండి అని చెప్తూనే ఈ ఫేక్ పెట్టుబడుల విషయంలో, ఈ ఎంఓయు విషయంలో అందరూ కూడా నిజానిజాలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు గాని, యువత గాని, తెలంగాణ ప్రజలు మోసపోవడానికి రెడీగా లేరు కాబట్టి యువత అంతా కూడా, తెలంగాణ యువత అంతా కూడా, కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నాను, #ఫేక్ ఎంఓయూస్, #కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్, వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి. #కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ పేరిట ఒక ఉద్యమమే చేయాలి అని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చిండ్రు. ఏదైతేనేమి కవిత ఆరోపణలు ఎట్లున్నప్పటికీ కూడా రీసెర్చ్ ప్రకారం చూస్తే అయితే అసలు కంపెనీలు లేని చోట ఎంఓయూలు కుదుర్చుకున్న పరిస్థితి, ఎంఓయూ జరిగిన తర్వాత కంపెనీలు పుట్టిన పరిస్థితి, వాటి పెట్టుబడుల విషయంలో ప్రకటించిన వాటికంటే కూడా కంపెనీ కనీసం 10-20% మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళ దగ్గర డబ్బులున్న పరిస్థితే లేదు. కానీ పెట్టుబడులు మాత్రం ఉన్నది 10 రూపాయలు అయితే మేము 1000 లక్షలు పెట్టుబడులు పెడతామని ప్రకటించినట్లుగా తను చెప్తున్న మాటల్లో కనిపిస్తుంది. తను ఇచ్చిన ప్రూఫ్స్ లో కూడా చాలా స్పష్టంగా ఆ విషయాలన్నీ క్లియర్ కట్ గా మనకు తెలుస్తున్నాయి. కంపెనీల వివరాలు, వాళ్ళు ప్రకటించిన పెట్టుబడులకు సంబంధించి ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని కోట్లు అనేది రేవంత్ మన ప్రభుత్వం తరపున యాజ్ అ సీఎం రేవంత్ ప్రకటించిన దాని ప్రకారమే ఈ ప్రూఫ్స్ అన్ని కూడా తను బయటకు వెల్లడించడం మీడియా ముఖంగా ఈ రోజు స్టేట్ ఆఫీస్ లో జాగృతి అధ్యక్షురాలు చెప్పడం జరిగింది. ఈ కంపెనీలన్నీ నిజమైతే ఎంతమంది యువతకు ఉపాధి కల్పించబోతున్నామన్న మ్యాటర్ కూడా చెప్పాలి. అలాగే యువత కూడా మేల్కోవాలి, ఇందులో ఉన్న నిజాలేంటో ఖచ్చితంగా ఇది యువతకు దగ్గరైన అంశం. ఏ కంపెనీ వచ్చినా, పెట్టుబడులు మన రాష్ట్రానికి ఇవ్వొచ్చినా ఫస్ట్ ఆశపడేది, ఫస్ట్ అలర్ట్ అయ్యేది యువతే. ఎవరైతే జాబ్స్ కావాలనుకుంటారో, ఎంత మందికి, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి యువతకి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి అనేది ఒక ప్రధాన అంశం అవుతుంది స్టేట్ లో. అదే మనం కంపెనీ వస్తుందంటే నిజానికి ఆలోచిస్తున్న విషయం కాబట్టి ఎంతమంది యువతకి ఈ కంపెనీల ద్వారా ఉద్యోగం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది అనే విషయాలు కూడా వెల్లడించాల్సింది. సో వాటికి సంబంధించి ఏం వివరాలు లేవు. జస్ట్ ఎంఓయూకి సంబంధించి చాలా భారీ ఎత్తున పెట్టుబడులు లక్షల కోట్లలో మన రాష్ట్రానికి రాబోతున్నాయని ఉత్తిత్తి మాటలు చెప్పారు. వాటి వెనుక ఉన్న నిజాలు మాత్రం ఇట్లా ఉన్నాయని ప్రూఫ్స్ తో సహా ఈ రోజు జాగృతి అధ్యక్షురాలు చెప్పడం జరిగింది. చూడాలి మరి వీటికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కౌంటర్ ఎట్లా వస్తుంది. ఈ ప్రూఫ్స్ అన్నిటిని కూడా వాళ్ళు నిజం కాదు అని చెప్పాలంటే వాళ్ళ దగ్గర వేరే ప్రూఫ్స్ ఉండాలి. మరి రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కవిత చెప్పిన దానికి కౌంటర్ ఏమి ఇచ్చుకోగలరు? ఈ ప్రూఫ్స్ అన్ని కూడా ఇంత ఖరాఖండిగా, నిక్కచ్చిగా, ఇంత నిజంగా ఈ ప్రూఫ్స్ ఉన్నప్పుడు వాటికి కౌంటర్ ఎట్లా ప్రభుత్వం ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అని చూడాలి. అలాగే వీటితో పాటు ఇదే ప్రెస్ మీట్ లో భాగంగా కల్వకుంట్ల కవిత మరికొన్ని కామెంట్స్ చేసిండ్రు. ఏమని అనంటే, నగరంలో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి, మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి, దాడులు పెరుగుతున్నాయి, వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పందన అసలు ఉండట్లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అగ్ని ప్రమాదాలలో 22 మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్కరిని కూడా పరామర్శించలేదు. ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే, నిన్న నాంపల్లిలో చనిపోయినటువంటి వాళ్ళలో మన తెలంగాణలో ఎవరు లేరు, అంత బీహార్ వాళ్ళు చనిపోయినని చెప్పారు. రీసెంట్ గా రూబీ హోటల్, అలాగే దక్కన్ మాల్, నాంపల్లి ప్రమాదాల్లో అయితే చిన్న పిల్లలు సహా మహిళలు కూడా చనిపోయారు. కానీ ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి నుంచి వాళ్ళకు కనీసం పరామర్శ కూడా నోచుకున్న పరిస్థితి లేదు. వాళ్ళని పరామర్శించలేదు, వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్ కూడా, వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించి ఎట్లాంటి బెనిఫిట్ కూడా ఇవ్వలేదు. గతేడాది 69 హత్యలు జరిగాయి, 176 హత్యా యత్నాలు జరిగాయి. గన్ కల్చర్ కూడా రాష్ట్రంలో చాలా పెరిగిపోయింది ఏడాది పాటుగా. వీటన్నింటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. సౌమ్య చనిపోయిందండి, ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉంది, కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయాలి. సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసిరు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకి వెపన్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.
అలాగే కానిస్టేబుల్ ఎవరైతే ఉందో సౌమ్యపై దాడి జరిగినా కూడా ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవు, ఆమెకు న్యాయం చేసిన పరిస్థితి లేదు అని వరుసగా లోకల్ ఎలక్షన్స్ టాపిక్ కానీ అలాగే మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించి సిట్ విచారణపై కూడా తను ఇదే ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా ప్రెస్ మీట్ మొత్తంలో హైలైట్ అయిన విషయాలు ఏంటంటే కవిత చెప్పిన ఈ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో తను ఆల్రెడీ ఈ ప్రూఫ్స్ ఇస్తూనే ఇంకా మేము రీసెర్చ్ చేస్తాము, ఖచ్చితంగా నిజాలు ఇంకా రీసెర్చ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా వివరంగా బయటకిచ్చే ప్రయత్నం చేస్తాము అని కూడా చెప్పారు. సో ఇదే కాదు, ఇంకా తతంగం చాలా పెద్దగానే ఉంది అని అనుకోవాలి. ఎందుకంటే ప్రూఫ్స్ తో సహా ఏవైతే రేవంత్ ప్రకటించిండ్రో ఆ కంపెనీలకు సంబంధించి ప్రూఫ్స్ తో సహా అయిన ఎంఓయూ ఏంటి, అసలు వాటికి ఉన్న సత్తా ఏంటి, ఆ పెట్టుబడులు పెడతామని వస్తున్న కంపెనీలకు సంబంధించి ఉన్న వాటికి ఉన్న పవర్ ఏంటి, క్యాష్ పరంగా లేకపోతే పెట్టుబడుల పరంగా ఆర్థిక పరంగా అవి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అనేది కూడా చెప్పకనే క్లియర్ గా చెప్పేశారు కవిత. సో వీటికి సంబంధించి ఎట్లాంటి కౌంటర్ వస్తుంది, ప్రభుత్వం ఎట్లాంటి కౌంటర్ ఇస్తుంది, ఇవన్నీ నిజాలా కాదా అనేది కూడా ఖచ్చితంగా ఇందులో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లు కుందూరు జైవీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి 5,600 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పిండ్రు. నిజంగా ఆ కంపెనీ నిజమైందేనా, అది కుందూరు జైవీర్ రెడ్డి చెప్పాలి. ఖచ్చితంగా జైవీర్ రెడ్డి ఈ కంపెనీ నిజంగా ఉందా, ఉంటే దాని వివరాలేంటి, ఆన్లైన్ లో దాని వెబ్సైట్ ఏంటి, ఇవన్నీ వివరాలు కుందూరు జైవీర్ రెడ్డిని కూడా డైరెక్ట్ గా అడిగిన పరిస్థితి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్థా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది 5,600 కోట్ల కోసం ఎంఓయూ చేసుకున్నారు. మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జైవీర్ రెడ్డి గారు అన్న మరి ఇది సీరియస్ కంపెనీయా, 5,600 కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి చూడాలి ఎవరి నుంచి ఎట్లాంటి ఆన్సర్ వస్తుంది, తన ప్రశ్నలకి ఎవరి నుంచి ఎట్లాంటి ఆన్సర్ వస్తుంది, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆన్సర్ వీటికి సంబంధించి వస్తుంది అనే విషయం మాత్రం వేచి చూడాలి. ఇది ఒక బర్నింగ్ టాపిక్. నిజానికి లక్షల సంఖ్యలో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని ఆనందపడాలా లేకపోతే అవన్నీ ఉత్తుత్త మాటలని బాధపడాలా, యువత ఏం ఆలోచించాలి అనేది మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి ఒక స్టేట్ బర్నింగ్ టాపిక్. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.